హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భలే ఉన్నాడు. ఎస్, ఈ మూవీ ఏప్రిల్ 12, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ చూశాక నాకైతే స్టోరీ లైన్ అయితే అంతగా నచ్చలేదు, కానీ మంచి మెసేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ క్లైమాక్స్లో వచ్చే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, చాలామంది కనెక్ట్ అయితే అవుతారు. మూవీ నేను హిట్ అని చెప్పలేదు, అలాగే యావరేజ్ అని కూడా చెప్పట్లేదు, కానీ వన్ టైం వాచ్ ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే ఈ మూవీకి కనెక్ట్ అయితే అవుతారు. అంతేకాకుండా ఒక అబ్బాయి అమ్మాయిలకు దూరంగా ఉన్న అమ్మాయిలతో మాట్లాడడం కూడా చేత కాకపోతే చాలామంది ఎన్నో విధాలుగా అంటూ ఉంటారు, కానీ దానికి రీజన్ ఏంటి అన్నది కూడా ఈ మూవీ క్లైమాక్స్లో చూపించారు. చాలామంది కనెక్ట్ అయితే అవుతారు. అలాంటి స్టోరీ లైన్తో ఈ మూవీ అయితే వచ్చింది. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అంటే, స్టోరీ లైన్ కూడా పెద్ద స్టోరీ లైన్ అయితే కాదు. హీరో అయిన రాజు తరుణ్ వాళ్ళ అమ్మకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయిని రాజు తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు, కానీ పెళ్లి కంటే ముందు ఆ అమ్మాయి ఒక కండిషన్ పెడుతుంది. మరి ఆ కండిషన్ ఏంటి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యేదాకా చాలా వరకు కామెడీ పరంగా వర్కౌట్ అయితే అయ్యింది, కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. చాలా ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి. అంతేకాకుండా హీరో వేరో క్యారెక్టర్లో ఉంటాడు, ఆ క్యారెక్టర్ సంబంధించిన అడల్ట్ అయిన డైలాగ్స్ అయితే వేస్తూ ఉంటారు. సో అలాంటి డైలాగ్స్, అలాంటి సీన్స్ ఫ్యామిలీతో చూడడం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది, కాబట్టి ఫ్యామిలీతో అవాయిడ్ చేయడం చాలా బెటర్. క్లైమాక్స్లో మదర్ అండ్ సన్ వీరి మధ్యలో వచ్చే ఒక ఎమోషనల్ డైలాగ్స్ ఉంటుంది, చాలా కనెక్ట్ అయితే అవుతారు. ఎమోషనల్ అయ్యడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకునే ముందు వారికి కొన్ని మెమోరీస్ ఉండాలి అని తొందరపాటు చేస్తూ ఉంటారు. దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఆలోచించారు. అలాంటి కాన్సెప్ట్ మీద ఈ మూవీ అయితే వచ్చింది. మూవీ మొదటి నుండి రాజ్ తరుణ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో అయితే నటిస్తూ ఉంటాడు. ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లో చేస్తున్నాడు అని క్లైమాక్స్ వచ్చేదాకా మీకైతే డౌట్ క్లియర్ అయితే అవ్వదు. అలాంటి క్యారెక్టర్లో అయితే రాజ్ తరుణ్ గారు నటించారు. కాకపోతే మెసేజ్ మూవీ కాబట్టి ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. సాంగ్స్ విషయానికి వస్తే కనుక 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. అన్ని ఎడం సాంగ్స్ పెట్టి కూడా వేస్ట్. కాకపోతే సెకండ్ అండ్ థర్డ్ సాంగ్ అయితే చాలా కనెక్ట్ అయితే అవుతారు, వినడానికి కూడా బాగుంది. కామెడీ విషయానికి వస్తే హైపర్ ఆది గారు అయితే ఉన్నారు, కాకపోతే అంతగా కామెడీ అయితే లేదు. హీరో అండ్ హీరోయిన్ వీరి మధ్యలో వచ్చే కామెడీ కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫైట్స్ అయితే లేదు, కానీ ఆ ఫైట్ అయిపోయిన తర్వాత మొగోడు అని రుజువు చేసుకోవడానికి అమ్మాయితో కలిసి ఉంటేనే కాదు, అమ్మాయి కోసం ప్రాణాలు కూడా తెగించిన వాడు కూడా మొగోడే అన్నట్టు ఒక డైలాగ్ విలన్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ డైలాగ్ కూడా చాలామంది కనెక్ట్ అయితే అవుతారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ మూవీలో ఎమోషనల్గా అండ్ ఇప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అండ్ సీన్స్ అయితే ఉంటాయి. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ మూవీ చూస్తే మీకైతే నచ్చదు. వన్ టైం వాచ్, నేను హిట్ అని చెప్పలేదు, అలాగే యావరేజ్ అని కూడా చెప్పట్లేదు. వన్ టైం వాచ్, మంచి మెసేజ్ మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. కాకపోతే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అవి సీన్స్ ఫ్యామిలీతో చూస్తే చాలా ఇబ్బంది అయితే పడతారు. అందుకే వీలైనంత వరకు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కరు మాత్రమే చూడడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా భలే ఉన్నాడే మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.